హలో, వెల్కమ్ టు అన్ అకాడమీ. భువనాదిత్య గారు, ఉపేంద్ర గారు, సౌమ్య గారు, తాయర్ షించాన్ గారు, హాయ్ అండి. హాయ్. నిన్న కొన్ని వర్క్స్ ఉన్నాయి, ప్రిపరేషన్ చేయాలి కదా, లేకపోతే మళ్ళీ ఇబ్బంది. జ్యోతి గారు వెల్కమ్ అండి. సంతోష్ గారు హాయ్ అండి, అందరికీ హాయ్. ప్రకాష్ గారు హాయ్ అండి. రాజు గారు హాయ్, అందరికీ హాయ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. స్వాత్మారాం గారు వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. మా నిషి వెల్కమ్ అండి. వెల్కమ్. ప్రవల్క గారు హాయ్ అండి. సరస్వతి గారు హాయ్ అండి. విరాట్ పునీత్ హాయ్. వెల్కమ్ అందరికి. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్. హాయ్. క్లియర్గా ఉంది కదండి? సాయి చంద్ గారు వెల్కమ్ అండి. హాయ్. యు ఆర్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, వెల్కమ్ టు అన్ అకాడమీ. క్లియరా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఈరోజు హిస్టరీ పెడదాం అనుకున్నా. అహ్మద్ గారు వెల్కమ్ అండి. భరత్ కుమార్ గారు, ధనశ్రీ గారు హాయ్ అండి. సన్నీ హాయ్ అండి. ఎస్కే కాశ్యం, శేఖర్ రెడ్డి గారు, కిరణ్మయ్య గారు, అందరికీ వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ హాయ్ అండి. ఓకే, మళ్ళీ అందరికి ఒకసారి తర్వాత హాయ్ చెప్తాం. మోనిక గారు అందరికీ హాయ్ అండి. ఓకే, ఏపీఎస్సి టీఎస్పీసీకి మన అన్ అకాడమీ ఎంత యూజ్ఫుల్ అనేది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. నరేంద్ర గారు వెల్కమ్ అండి. మాధవి గారు, పిఎస్పిఎస్ గారు, ఓకే, చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు ఈరోజు. చాలా పేర్లు మనకి కొత్తగా ఉన్నాయి. అందరికీ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ అందరికి కూడా. ప్రవీణ్ గారు హాయ్ అండి. సో ఏపీఎస్సి టీఎస్పీసీకి సంబంధించి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఏపీఎస్సి టీఎస్పీసీ కాదండి, మీకు ఏ పడుతున్న ఎస్ఐ ఫ్యూచర్లో మీకు ఏ ఎగ్జామ్స్ పడినా ఏవి పడినా కూడా మీకు ఈ అన్ అకాడమీ ద్వారా మీకు మంచి యూజ్ఫుల్ ఉంటుంది. ఆల్రెడీ మొన్న సచివాలయంకి పెట్టడం జరిగింది. చిరుబాలి గారు, దీపక్ చింత్ గారు హాయ్ అండి. సాయి కుమార్ గారు ఆల్సో హాయ్. అందరికీ ఎవరైతే మిస్ అయ్యానో వాళ్ళందరికీ మరొకసారి హాయ్ చెప్తున్నా. ఓకే, మీకు ఏ నోటిఫికేషన్ పడడమే లేటు. ఆ నోటిఫికేషన్ పడిన వెంటనే వాటికి సంబంధించిన థ్యాంక్ యూ ఎంఎస్టీ గారు వెల్కమ్ అండి. అన్ని మీకు కోర్సులు పెట్టడం జరుగుతుంది. సో కొన్ని అయితే ఏంటంటే మీకు లైక్ ఎన్టీపీసీ ఉంది కదా, దీనికి ఏంటంటే యూజ్ జనరల్ కోర్సే కాబట్టి. నాగమణి గారు వెల్కమ్ అండి. దానికి సంబంధించిన జిఎస్ మనం విపరీతంగా చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు హిస్టరీ చేస్తున్నాం, అందులో భాగంగా హిస్టరీ చేస్తున్నాము. ఓకే, దీని ఏంటంటే అన్ అకాడమీలో మీకు యాక్సెస్ టు ఆల్ కోర్సెస్, అన్ని కోర్సులు యాక్సెస్ ఉంటుంది. నాగమణి గారు, వాణి గారు హాయ్ అండి, వెల్కమ్. మీకు ఫ్రీ స్పెషల్ క్లాసెస్ ఉంటాయండి. మీరు ఫ్రీ స్పెషల్ క్లాసెస్ ఎంజాయ్ చేయొచ్చు. లైవ్ క్లాసెస్ ఉంటాయి, మీకు రికార్డింగ్ కూడా చూడొచ్చు. మీరు మంచి ఎడ్యుకేటర్స్ మీకు అందరికీ అందుబాటులో ఉంటారు. మోహన్ గారు వెల్కమ్ అండి. అలాగే మీకు ఇంటరాక్టివ్ పోల్స్ ఉంటాయి. మీకు వెంటనే లైవ్ లోనే డౌట్ క్లియర్ చేయడానికి మనకి అవకాశం ఉంది. యాక్చువల్గా మీకు ప్లస్ క్లాసులో ఉంటుందండి. ప్లస్ క్లాసులు ఉంటాయి. ఈ ప్లస్ క్లాసులు ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే చూడగలరు. అక్కడ మీకు ఎవ్రీ 4 days ఒక లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది నా కోర్సుకి సంబంధించి. అయితే 4 days వరకు చూడము, అఫ్ కోర్స్ ఎప్పటికైతే అప్పుడే చెప్పడానికి ట్రై చేస్తాము. ఒకవేళ ఆ రోజు మనకి ఏమైనా తెలియంది అడిగారు అనుకోండి, అంటే అన్ని తెలిసినట్టు భూమి మీద ఉండడు కదా, ఆ టైం గుర్తు రాకపోవచ్చు కూడా. అసలు తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాం కాబట్టి మీకు వెంటనే క్లియర్ అవుతాయి డౌట్లు. ఎంసీక్యూ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఈరోజు కూడా ఎంసీక్యూ చేస్తాం. మీకు పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. స్టడీ ఫ్రమ్ హోమ్ ఇద్దరు కూర్చొని చేసుకోవచ్చు. ఈఎంఐలో కూడా పేమెంట్ చేసుకోవచ్చు. మనీషా గారు హాయ్ అండి. కన్నారావు గారు, శ్రీను గారు హాయ్, అందరికీ హాయ్. సంధ్య గారు హాయ్ అండి, వెల్కమ్. సో ఈరోజు నా క్లాస్ వచ్చి హిస్టరీ ఎంసీక్యూలు చేస్తామండి. ఒకసారి గబగబా ఫీజులు కూడా చెప్పేస్తాను. శంకర్ వెల్కమ్ అండి. రమేష్ కుమార్ గారు హాయ్. లక్ష్మి గారు అందరికీ హాయ్ అండి. 6 నెలల కోర్స్ వచ్చి 6,300 అండి. 1 year అయితే 7,700, 2 years అయితే 11,200. మీరు ఏది తీసుకున్నా ఇక్కడ నిష్టల అని నా రెఫరల్ కోడ్ ఉంటుంది చూడండి, NISTLA నిష్టల. ఈ రెఫరల్ కోడ్ మీరు యూజ్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు నా రెఫరల్ కోడ్ మర్చిపోయినా నా క్లాస్లో నా ఇంచుమించు ప్రతి స్లైడ్ కింద మీకు నా రెఫరల్ కోడ్ని మెన్షన్ చేయడం జరిగింది. మీకు రెఫరల్ కోడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాను, రెఫరల్ కోడ్ పెట్టాలి అనగానే నిష్టల అనే పదం గుర్తు రావాలి. ఓకేనా? ఓకే, ఏం లేదండి, మీరు గెట్ సబ్స్క్రిప్షన్ వెళ్ళండి. మీకు అక్కడ ఇన్ని నెలలది
తీసుకుంటారు కోర్స్ అని అడుగుతుంది. 1 year, 1 month, 3 months అన్నీ ఉన్నాయి. 2 years వరకు ఉన్నాయి. 1 month నుంచి మీరు ఏదైనా తీసుకోండి. అందరికీ హాయ్ అండి. ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ హాయ్. అది తీసుకోండి. తీసాక మీకు ఏంటంటే రెఫరల్ కోడ్ అడుగుతుంది. రెఫరల్ కోడ్ మీకు అడిగినప్పుడు ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. నిష్టల రెఫరల్ కోడ్ యూజ్ చేయగానే మీకు వెంటనే ఎంత అమౌంట్ అనేది అప్లై చేయగానే ఎంత అమౌంట్ చూపిస్తుంది. అలాగే ఆ తర్వాత మీకు వాచ్ మినిట్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఆ వాచ్ మినిట్స్ తాలూకా క్రెడిట్ పాయింట్స్ కూడా ఉంటాయండి. దానికి ఒక 10% మీకు వస్తుంది. ఓవరాల్ గా మీకు 20% వరకు మానికర్ హ్యాండ్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. 20% నా రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే నిష్టల 10% మీ క్రెడిట్ పాయింట్స్ వాచ్ మినిట్స్ ఉంటాయి. ఓవరాల్ గా 20%. సపోజ్ మీరు ఒక 6,000 రూపీస్ 6 నెలలు తీసుకున్నారు అనుకున్న వల్ల మీకు 20% మీకు వెంటనే డిస్కౌంట్ వస్తుందండి. యూజ్ చేసుకోండి ఖచ్చితంగా. డెబిట్ కార్డ్ కానీ కార్డుతో యూజ్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. ఓకేనండి. నా రెఫరల్ కోడ్ మరొకసారి చూపిస్తున్నాను. నిష్టల నా రెఫరల్ కోడ్ యూజ్ చేసుకోండి. విశ్వనాథ్ గారు హాయ్ అండి, వెల్కమ్. ఈ రెఫరల్ కోడ్ మర్చిపోవద్దు. నా ప్రతి స్లైడ్ ఉంటుందండి. నా క్లాస్ లో ప్రతి స్లైడ్ కి మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేశాను. ఎస్, దిస్ ఈజ్ అవర్ అకాడమీ. లంకేశ్వర గారు వెల్కమ్ అండి, హాయ్. సుబ్బయ్య గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఇది మన అకాడమీ, ఇది మన ఫ్రెండ్ మన అకాడమీ. దీన్ని మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఓకేనండి. దివ్య గారు వెల్కమ్ అండి. దానికి కూడా మన సబ్స్క్రిప్షన్ తో హెల్ప్ చేద్దాం. సునీల్ గారు హాయ్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. ఓకే, కొంచెం మనం ఘాటుగానే ఇస్తాం ఈరోజు బిట్లు. రెడీగా ఉండండి. మాకు తెలియనివి కష్టంగా ఉన్నాయి అని భయపడొద్దు. తెలియని తెలుసుకుందాం. తెలిసినవి కూడా ఉంటాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. ఆలోచించి చేయండి, ఏదైనా సరే ఆలోచించి చేయాలి. ఓకేనా? ఓకే, ఫస్ట్ బిట్ మీకు ఇచ్చేస్తున్నాను. కుల పద్ధతిని రద్దు చేయడానికి అందరికీ ఒకే వంటగది అనే పద్ధతిని మొదలు పెట్టింది కింది వారిలో ఎవరు? లాంగర్ అంటారు ఆ పద్ధతిని. ఆ లాంగర్ అనే పద్ధతిని మొదలు పెట్టింది ఎవరు? గురు గోవింద, గురు అంగద, రామ్ సుబ్బారెడ్డి గారు వెల్కమ్ అండి. ఇదే ఫస్ట్ క్వశ్చన్. సతీష్ గారు, వెంకట్ గౌడ్ గారు, సునీల్ గారు, ఎవరు మిస్ అయిన వాళ్ళు అందరూ ఏమనుకోవద్దు. అందరికీ హాయ్. ఒకేసారి వెంటనే రావడం వల్ల నేను అందుకోలేకపోయాను మీ స్పీడ్ ని. సంపత్ గారు, కళ్యాణ్ గారు హాయ్ అండి. గురు గోవింద్, గురు అంగద్, గురు రామ్దాస్, గురు అర్జున్, మహేందర్, నరేంద్ర దాస్ గారు వెల్కమ్ అండి. పోల్ ఇస్తానండి, పోల్లో మీరు పెట్టొచ్చు, పోల్లో పెట్టొచ్చు. చందు గారు వెల్కమ్ అండి. అవర్ ఫీలింగ్స్ ఆల్సో వెల్కమ్. పోల్ ఇస్తున్నాను, రెడీగా ఉండండి. మాధవ్ గారు పోల్ చేసేయండి. ఓకే చిరుబాలి గారు, థ్యాంక్ యూ. శివకార్తికేయన్ గారు వెల్కమ్ అండి. పోల్ చేసేయండి సార్, కొంచెం ఉంది టైం. అయిపోయిందా? సో ఈ కుల పద్ధతిని రద్దు చేయడానికి అందరికీ ఒకే వంటగది అనే ఒక సిస్టమ్ అనేది ప్రవేశపెట్టింది అయితే మాత్రం మన గురు అర్జున్ గారండి. ఓకేనా? యాక్చువల్గా మీకు చెప్పాలంటే నానక్ దేవ్ ఈ సిస్టమ్ ని మెన్షన్ చేయడం జరిగింది. నానక్ దేవ్, యు నో వెరీ వెల్ అబౌట్ నానక్ దేవ్. నానక్ దేవ్ వాజ్ నథింగ్ బట్ గురు నానక్ కదా. ఆయనే గురు నానక్ కదండి. ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే మెన్షన్ చేస్తే అయిపోదు కదా పని, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఎవరనేది. ఎస్, సో దీన్ని మొదలు పెట్టింది గురు అర్జున్. ఈ రోజు కూడా ఈ పద్ధతి రన్ అవుతుందండి. లాంగర్ అంటే మరేం లేదు, సామూహిక భోజనం. అందరూ కూర్చొని భోజనం చేసే విధానం. అందరూ కూర్చొని ఒకే దగ్గర, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, సోషల్ స్టేటస్ ఏది లేకుండా మొత్తం అంతా కూడా మీరు ప్రస్తుతం కూడా కుల పద్ధతిని రద్దు చేసే అవకాశం అయితే లేదు, మనం ఒప్పుకోం. ఓకేనా? ఇక్కడ నేను ఒక పోల్ ఇస్తాను. మరొక ఇలాంటిదే సిమిలర్ గా ఒక మీకు ఇస్తాను. పోల్ చేయండి, ఆప్షన్ పెట్టొద్దు. బలవర్ధన్ గారు వెల్కమ్ అండి. ఏంటంటే నాగమ్మ, బసవేశ్వర, బ్రహ్మనాయుడు, గొంకరాజు. ఇక్కడ 4 పేర్లు ఇచ్చాను.
ఏదైతే క్రాంతి కిషోర్ గారు వెల్కమ్ అండి. ఏదైతే ఇప్పుడు మనం లాంగ్ రన్ పద్ధతి పెట్టామో అందరికీ ఒకే దగ్గర కూర్చొని భోజనం చేయడం అనేది. సిమిలర్ గా సౌత్ లో కూడా చాపకూడు అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. చాపకూడు అందరూ కూర్చొని ఒకే దగ్గర భోజనం చేయడం. హాయ్ అందరికీ హాయ్. సో ఈ చాపకూడు అనే సిస్టమ్ ని ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాను. నాగమ్మ, బసవేశ్వర, బ్రహ్మనాయుడు, గొంకరాజు అని. వీళ్ళల్లో ఎవరు ప్రవేశపెట్టారని నేను పోలిస్తాను. సేమ్ సిస్టమ్ కదా, దానికి సిమిలర్ బిట్ ఇది కూడా. వెల్కమ్ అండి అందరికి వెల్కమ్. ఎవరైతే నేను మిస్ అయ్యానో వాళ్ళందరికీ మరొకసారి వెల్కమ్. ఓకే, ఎఫెక్టా? ఎస్, ట్రైన్ రివర్సా? ఎస్, 2 వరకు 2 మార్క్స్ ముగ్గురేనా? ఇంతే, ఎక్కువ మంది చేస్తారనుకున్నానే. అంజనా గారు వెల్కమ్. ఎస్, సౌమ్య గారు అయితే టాప్ లో ఉన్నారు. నాగమణి గారు ప్రస్తుతం టాప్ 10 లో ఉన్నారు. ఆవిడ కూడా ఎక్కువసేపు అక్కడ ఉండడానికి ఇష్టపడరు, ముందుకు వచ్చేస్తారు. బ్రహ్మనాయుడు అండి, బ్రహ్మనాయుడు అనే ఆయన చిల్లియే, స్పైస్ గానే ఉంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ గురు అర్జున్ అండి. మీరు క్వశ్చన్ అయిన తర్వాత వచ్చినట్టున్నారా, ముందే వచ్చారా? బ్రహ్మనాయుడు గారు చాపకూడ అని సిస్టమ్ పెట్టారండి. ఈయన ఏంటంటే బ్రహ్మనాయుడు గారు వీర వైష్ణవం అనే ఒక మతాన్ని ఈయన పర్టికులర్ గా ఆంధ్ర ప్రాంతంలో ఈయన ఎంకరేజ్ చేయడం జరిగింది. వీర వైష్ణవం పర్టికులర్ గా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఏంటంటే కింద వర్ణాలు, కులాలు కాదండి, కింద వర్ణాలు. 12వ శతాబ్దం 12th సెంచరీలో ఈయన ఏంటంటే కులాలు కాదు, అప్పటికి ఇంకా కులాలు మతాలు కులాలుగా మారుతున్నాయి, వర్ణాలు. సో ఆయన ఏంటంటే కింద వర్ణాలు ఎవరైతే ఉన్నారో, చిన్న చూపు చూడబడుతున్నారో వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళని వైష్ణవులోకి మార్చి అందరూ ఒకే దగ్గర కూర్చొని భోజనం చేస్తే దాన్ని చాపకూడు అంటే చేపలు వేసుకొని కింద కూర్చొని తినడం, ఒకే వరుసలో అందరూ కూర్చొని భోజనం చేయడం. ఇలాగైతే వర్ణ వ్యవస్థ మారిపోతుంది, వర్ణ సాంకర్యం జరుగుతుందని అనుకున్నాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆయన సొంత ఇంట్లోనే ఆయనకి సపోర్ట్ రాలేదు, వాళ్ళే నచ్చలేదు. ఓకేనండి, బ్రహ్మనాయుడు ఆన్సర్. మిగతా కూడా మంచి పేర్లే, మిగతా ఆప్షన్లు అన్ని కూడా మంచి పేర్లే. బసవేశ్వరుడు అన్ని కూడా గొప్ప పేర్లే. నాగమ్మ, నాయకురాలు నాగమ్మ మీకు తెలిసే ఉంటుంది కదండి. అన్ని కులాలు మ్యారేజ్ చేయించాడు దగ్గరుండి ఆయన. ఓకే, నాయకురాలు నాగమ్మ, బసవేశ్వర అందరూ కూడా గొప్ప వాళ్ళేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నాయుడు గారు వెల్కమ్ అండి. షో బాయ్ ఆఫ్ కాంగ్రెస్ అని ఎవరిని మహమ్మద్ అలీ జిన్నా వర్ణించాడు? షో బాయ్ ఆఫ్ కాంగ్రెస్. అబుల్ కలాం ఆజాద్, మహాత్మా గాంధీ, డాక్టర్ అన్సారీ, వల్లభాయ్ పటేల్. అవును, నల్గామన్ దగ్గర ఉండేవాడు. వెరీ నైస్ అండి. షో బాయ్ ఆఫ్ కాంగ్రెస్, బాగుంది, పేరు బాగుంది, షో బాయ్. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాయ్స్ ఏం కాదు, పేరే బాయ్ తప్ప వాళ్ళందరూ బాయ్లకి తాత వయసులో ఉన్నారు అప్పటికి అందరూ కూడా. వారెవ్వా, మాకు మేమే సాటి, లేరెవరు మాకు పోటీ. హుషారాన్ గారు వెల్కమ్ అండి. పంచడం మొదలు పెడితే మాలా ఎవరు పంచలేరు. ఆన్సర్ చేసిన వాళ్ళకి ఆ పంపకాలు చూడండి ఒకసారి, ఎంత బాగా పంచారో. ఏదైనా మీకు మంచి హృదయం ఉన్న వాళ్ళు మా మిత్రులందరూ, సోదరీమణులు బాగా అంతా 25 పంచారండి. యాక్చువల్గా నేను ఈజీగా చేస్తాను ఎక్స్పెక్ట్ చేశాను కదా, మరి 25% వచ్చింది. ఓకే, 3 క్వశ్చన్స్ అయ్యేటప్పటికి సౌమ్య గారు అయితే 2/3తో టాప్ లో ఉన్నారు. దివ్య గారు అందరూ 2 వరకు బాగా వచ్చారండి. ఒక్క మిస్ అయింది. 9 కూడా 2. దివ్య, ఉపేంద్ర, సన్ని గారు, నాగరాజు, జ్యోత్స్న, జ్యోతి. ఈ రోజంతా మహిళా క్రాంతి కనబడుతుంది ఇక్కడ. క్రాంతి కిషోర్ గారు, విరాట్, పునీత్, శివకార్తికేయన్, లక్ష్మణ్ గారు వెల్కమ్ అండి. ఏముంది, షో బాయ్ అని అబుల్ కలాం ఆజాద్ అని అన్నాడు. అబుల్ కలాం ఆజాద్ అని అన్నాడు. ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నా ఏం చేసేవాడు, ఆయన సపరేట్ పాకిస్తాన్ని ఆయన కోరుకున్నాడు, సపరేట్ పాకిస్తాన్. కానీ ఈ అబుల్ కలాం ఆజాద్ ఉన్నారు కదా, ఈయన పూర్తిగా కాంగ్రెస్ వైపే ఉండిపోయేవారు, పూర్తిగా కాంగ్రెస్ వైపు. ఒక సాటి ముస్లిం అయ్యి ఉండి, భాషా శేఖర్ వెల్కమ్ అండి, నువ్వు సాటి ముస్లిం అయ్యి ఉండి
నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తావని. ఈ మహమ్మద్ అలీ జిన్నా కాంగ్రెస్కి ఎగనిస్ట్ గా ఏ కామెంట్ చేసినా అబుల్ కలాం ఆజాద్ వెంటనే దానికి కౌంటర్ కామెంట్లు ఇస్తుండేవారు. అంటే ఈయన అబుల్ కలాం ఆజాద్ కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. సో మహమ్మద్ అలీ జిన్నా వైపు వెళ్లకుండా ఈయన ఆపుతూ ఉండేవాడు. అయితే నీకు అక్కడ వాల్యూ లేదు అని చెప్పేవాడు జిన్నా, నువ్వు అక్కడ షోయింగ్ తప్ప నీకేం వాల్యూ లేదు అని అంటుండేవాడు. ఓకేనండి. అయితే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఆజాద్కి వాల్యూ ఇచ్చారు. ఆయన్ని మనకు తెలుసు కదా, ఆయన ఏ మినిస్ట్రీ చేశారు. జల్దీ ఫైలో చెప్తారా? జల్దీ ఫైలో శ్రీవల్లి వెల్కమ్, మాధవరావు గారు వెల్కమ్ అండి. మాధవరావు గారు లేట్ అయిపోయి ఎప్పుడు ఫస్ట్ ఉండేవారు. ఎస్, అబుల్ కలాం ఆజాద్ ఫస్ట్ మినిస్ట్రీలోనే ఆయనకు ప్లేస్ ఇచ్చారు. సూపర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన, మంచి పండితుడు యాక్చువల్గా అబుల్ కలాం ఆజాద్. కాకపోతే నువ్వు అంత షోయింగే తప్ప నీకు అక్కడ ఏం లేదని మహమ్మద్ అలీ జిన్నా షో బాయ్ ఆఫ్ కాంగ్రెస్ అని విమర్శించేవాడు. ఓకేనండి. సో అందరికి 25 ఇచ్చేసాం మనం. అవునండి, అక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి. క్రింది వారిలో పత్రికా రంగం మీద మొట్టమొదటి సెన్సార్షిప్ విధించిన వాళ్ళు, ఫస్ట్ టైం విధించారండి. వెల్లస్లీ, జాన్ ఆడమ్స్, డల్హౌసీ, హేస్టింగ్స్. ఫస్ట్ టైం సెన్సార్షిప్ విధించింది ఎవరు? వెల్లస్లీ, జాన్ ఆడమ్స్, డల్హౌసీ, హేస్టింగ్స్. చెప్పారా? రైట్. గుణవతి గారు 0.9 సెకండ్లో చేశారు. ఓకే, సౌమ్య గారు అయితే టాప్ లోనే, శివకార్తికేయన్ గారు 10th లో ఉన్నారు. నాగమణి గారు మళ్ళీ వచ్చేయాలి. జాన్ ఆడమ్స్ అండి, ఈయన ఉన్నది పెద్దగా ఈయనకి మిగతా ఇప్పుడు వెల్లస్లీకి ఉన్నట్టు, డల్ హౌసీకి ఉన్నట్టు, హేస్టింగ్స్ ఉన్నట్టు ఆయనకి పర్టికులర్ గా పెద్ద పేరేం లేదు. ఆయన చేసింది ఒకే ఒక పని కాబట్టి ఆయన మనకి పెద్దగా పరిచయం ఉండడు, జాన్ ఆడమ్స్. ఓకేనండి. వీరిలో దాదాబాయి నౌరోజీ యొక్క డ్రైన్ సిద్ధాంతాన్ని విశ్వసించని నాయకుడు ఎవరు? దాదాబాయి నౌరోజీ డ్రైన్ సిద్ధాంతాన్ని బాగా మొబిలైజ్ చేశారు కదా. వీళ్ళు దాదాబాయి నౌరోజీ తాలూకా డ్రైన్ సిద్ధాంతాన్ని ఆయన నమ్మలేదు. నాకు నమ్మకం లేదు మీ సిద్ధాంతం అని చెప్పారు. ఎవరు? జగదీష్ గారు వెల్కమ్ అండి. పోలిస్తున్నాను. బాలగంగాధర్ తిలక్, ఆర్సి దత్, గోవింద రనడే, సయ్యద్ అహ్మద్ ఖాన్. సంధ్యారాణి గారు వెల్కమ్ అండి. వెల్కమ్ టు అన్ అకాడమీ. మళ్ళీ పంచారా? వాసు గారు వెల్కమ్ అండి. వెల్కమ్ టు అన్ అకాడమీ. ఎస్, 5 క్వశ్చన్స్ సెపరేట్ అయ్యేటప్పటికి సౌమ్య గారు ఇంకా టాప్ లోనే ఉన్నారు. క్రాంతి గారు మళ్ళీ పేరు మారిందా? 10th ప్లేస్ లో. చైనా వాళ్ళు మారుతోంది అక్కడ. గణపతి గారు 5th లో ఉన్నారు. పంచడంలో ఎంతో కిక్ ఉంది. నైస్. వెంకట సురేంద్ర గారు వెల్కమ్ అండి. సయ్యద్ అహ్మద్ ఖాన్ అన్నారండి. ఓకేనండి. డ్రైన్ సిద్ధాంతాన్ని తిలక్ గారు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆయన కూడా అదే అన్నారు. అసలు బాలగంగాధర్ తిలక్ దాదాబాయి నౌరోజీని ఎంతో లైక్ చేసేవారు. సో తిలక్ ఆయన నమ్ముతారు కాబట్టి ఒక సమావేశంలో గాంధీగా తిలక్ నౌరోజీ గారిని అధ్యక్షుడిగా పెట్టారు. యాక్చువల్ పెద్ద తగు అవ్వాలి ఆ సమావేశంలో. కానీ ఎప్పుడైతే నౌరోజీని ఆ సమావేశానికి అధ్యక్షుడిగా నిలబెట్టారో తిలక్ గారు సైలెంట్ అయిపోయారు. ఓకేనండి. ఏ సంవత్సరపు కాంగ్రెస్, ఇప్పుడు పోలిస్తాను మళ్ళీ. సతీష్ గారు వెల్కమ్ అండి. ఏ సంవత్సరపు కాంగ్రెస్ సమావేశంలో దాదాబాయి నౌరోజీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిలబెడితే బాలగంగాధర్ గారు సైలెంట్ అయ్యారు? పోలిస్తాను. నౌరోజీ గారు 3 సార్లు చేశారు కదా. కానీ ఆసారి నౌరోజీని నిలబెట్టకుండా ఇంకెవరిని నిలబెట్టున్నా అయిపోయాను, తిలక్ గారి చేతిలో భజన అయ్యాను. కానీ ప్లాన్డ్ గా దాదాపు నౌరోజీని ముందు పెట్టారు. పెద్ద ఆయన అందులో తిలక్ అభిమానించే వ్యక్తి కాబట్టి ఆయన తిలక్ సైలెంట్ అయిపోయారు.
యాక్చువల్గా అలా పెద్ద యుద్ధాన్ని ఆపడానికే ఆయన నిలబెట్టారు. ఎస్, 6 క్వశ్చన్స్ అయ్యాయి. అవునండి, సౌమ్య గారు అయితే టాప్ లోనే ఉన్నారు. ఉపేంద్ర గారు, దివ్య అండ్ తాహిర్, గణపతి గారు, నరేంద్ర, రామ్ సుబ్బారెడ్డి గారు, రమేష్, సుబ్బయ్య గారు, శివకార్తికేయన్ గారు మళ్ళీ వచ్చారు, క్రాంతి గారు మళ్ళీ ఒక స్టెప్ దిగారు. బాగుందండి పోటీ, కంటిన్యూ చేయండి. 1906 అండి, ఎందుకంటే 1905లో మీ అందరూ తెలుసు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. వీళ్ళు ఏంటంటారంటే అతివాదులు మితవాదులు టగ్ ఆఫ్ వార్ అయింది. అతివాదులు అంటారు ఇంకా నువ్వు బతిమాలుకుంటూ అన్ని చేస్తే అలాగా సొంత దేశం కావాలి, స్వదేశీ కావాలని తీర్మానించండి అని అన్నారు. స్వదేశీ కావాలని తీర్మానించండి అంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. చీలిపోతుందేమో అని బెంగ పెట్టుకున్నారు. నెక్స్ట్ సమావేశంలో కరెక్ట్ గా ఆ టైంకి 1906లో, గుడ్ ఈవినింగ్ అండి, ఆ టైంలో దాదాబాయి నౌరోజీని ప్రెసిడెంట్ గా పెట్టారు. దాంతో సైలెంట్ అయిపోయారు. అయితే దాదాబాయి నౌరోజీ మితవాదిలా కనిపిస్తాడని ఆయన మితవాది కాదు. దాదాబాయి నౌరోజీ యూజ్డ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ స్వరాజ్ అనే పదాన్ని ఫస్ట్ యూజ్ చేసింది దాదాబాయి నౌరోజీ. కాంగ్రెస్ సమావేశంలో ధైర్యంగా స్వరాజ్ అనేది మన అంతిమ లక్ష్యం అని అనౌన్స్ చేసింది దాదాబాయి నౌరోజీ. నేను ఆ మధ్యన ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు స్వరాజ్ అనే పదాన్ని ఎవరు ఫస్ట్ యూజ్ చేశారంటే దాదాబాయి నౌరోజీకి 25% ఓటేశారు. అని ఆయన అనడేమో మితవాది కదా అని ఇచ్చాను, అదే చెప్తున్నా. ఆయన మితవాది కదా అంత గట్టి పదం వాడేమని ఆయన వాడారండి, ఎందుకంటే తిలక్ అంటే ఆయనకి అభిమానం. సో ఇది అనమాట. ఇక్కడ డ్రైన్ థియరీని వాడిన మరో వ్యక్తి కూడా ఉన్నారు. డ్రైన్ థియరీని వాడిన వ్యక్తి, నేను పోల్ ఇవ్వను, నాకు చాట్ బాక్స్ లో పెట్టాను. ఇక్కడ ఇదే ఆప్షన్స్ లో డ్రైన్ థియరీని వాడిన మరొక వ్యక్తి. ఎస్, సూపర్. ఫస్ట్ 5 ఫీట్ సౌమ్య, కన్నారావు గారు, నాగమణి గారు, దివ్య, నాగరాజు, మాధవి గారు, ఉపేంద్ర. ఎస్ జల్దీ 5 గెలుచుకున్న వాళ్ళు వీళ్ళు. ఆర్సి దత్ అండి, రమేష్ చంద్ర దత్. ఈయన యాక్చువల్ గా డ్రైన్ థియరీని ప్రవేశపెట్టారు. తర్వాత ఆయన గ్రంథం కూడా ఎకానమిస్ట్, ఆయన బెంగాల్ చెందిన ఒక ఎకానమిస్ట్, బ్రిటిష్ వాళ్ళ వర్క్ కూడా చేశారు. ఆయన ఇండియన్ ఎకానమీ, హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గ్రంథాన్ని రాశారు. అందులో డ్రైన్ థియరీని ప్రవేశపెట్టారు. దాదాబాయి నౌరోజీ తీసుకొని దాన్ని పొలిటిసైజ్ చేశారనమాట. చేసి మొత్తం దేశానికి తెలిసేటట్టుగా చేశారు. గ్రంథం రాసి నేను ఇంట్లో కూర్చుంటే బుక్ పెట్టుకుంటే ఎవరు తెలియదు కదండి, తక్కువ మంది చదువుతారు. దాన్ని అందరికీ రీచ్ అయినట్టు చేసింది దాదాబాయి నౌరోజీ. ఆయన పేపర్లు కూడా ఉన్నాయి. ఓకేనండి. సిద్ధు గారు వెల్కమ్ అండి. హాయ్ అందరికీ, హాయ్. ఎవరెవరు మిస్ అయిన వాళ్ళందరికీ హాయ్ అండి, చాలా మంది వస్తున్నారు ఈరోజు. సతీష్ రెడ్డి గారు హాయ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The term Nigrandha is associated with నిగ్రంథ అనే పదం ఈ కింది వాటిలో దేంతో అసోసియేట్ అయి ఉంది? ఆజీవికాస్, చార్వాకాస్, జైనాస్, పాశుపతాస్. పోలిస్తున్నాను. ఘాటుగా ఉందా, మామూలుగా ఉందా? మిర్చి మసాలా 40%. 50-50 అనుకున్నా యాక్చువల్గా, అలాగే ఉంటుంది. సౌమ్య గారు అయితే మిర్చి దిగనట్టున్నారు. సన్నీ గారు ఇప్పుడు 10th ప్లేస్లోకి వచ్చారు. కార్తికేయన్ గారు ఏంటిది? 5th ప్లేస్కి వచ్చేసారా? నైస్, వెరీ నైస్. షిన్చాన్, ఆరెంజ్ ఆర్మీ, ఇలాగే ఉంటాయి. జైనులు అండి, జైనులు నిగ్రంథులు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగేముండదు, కొన్నాళ్ళకి ఆల్రెడీ మీరు బుట్టలు తప్పించుకుంటున్నారు. మీలో చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నాను. నేను వేసిన బుట్టల నుంచి బయటకు వచ్చేస్తున్నారు ప్లాంట్గా. అలాగే ఉండాలి. నిగ్రంథులు అంటే ఏంటంటే జైనులకు సంబంధించిందే. బాండింగ్ లేకపోవడం అంటే ఎటువంటి బంధాలు లేకుండా ఉండడం అనేది నిగ్రంథులు అనమాట. అలా ఉంటారు. అయితే వీళ్ళకి జైనుల్లో ముఖ్యమైన శాఖలు 2 ఉన్నాయి కదండి. అందులో ఏ శాఖకు వీళ్ళు చెందిన వాళ్ళు మనకి జల్దీ ఫైల్ చెప్పగలరా? 5 సెకండ్ 6 సెకండ్లు ఆన్సర్ వచ్చేయాలి. నిగ్రంథులు అనేవాళ్ళు ఏ శాఖకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని విన్నారు కదా, వాళ్ళకి ఏ బంధం ఉండకూడదు. ఎవరు ఆన్సర్ చేశారు? క్రాంతి గారు, సునీల్, రామ్ సుబ్బారెడ్డి గారు,
సంతోష్, సంపత్. ఓకే, ఫస్ట్ 5 వీళ్ళు చెప్తాను చూడండి. అసలు జైనుల్లో ఉన్న మారుతి గారు వెల్కమ్ అండి. ఓకే, నేను అడగడం పనికి వచ్చింది, నో ప్రాబ్లం. ఎవరైనా అక్కడ రాంగ్ పెట్టినా ఏమీ ఫీల్ అవద్దు, ఇదంతా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. తెలుసుకోవడంలో ఇది ఒక పార్ట్ కదండి. అప్పుడప్పుడు నేను కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటాను, రాంగ్ పోలిస్తూ ఉంటాను, కొన్ని తప్పు చెప్పొచ్చు, నో ప్రాబ్లం. హాయ్ అండి. చూడండి, ముఖ్యమైన శాఖలు 2 జైనాలో. ఒకటి శ్వేతాంబరులు, 2 దిగంబరులు. ఇలా 2 ముఖ్యమైన శాఖలు ఉన్నాయండి. హాయ్ మారుతి గారు. శ్వేతాంబరులు, దిగంబరులు. మనకు వాళ్ళు కొంతమంది పెట్టారు కదా, మన సోదరులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. మహాయానం, హీనయానం అని పెట్టారు కదా. మహాయానం ఇది విజయలక్ష్మి గారు వెల్కమ్ అండి. ఇది దేనికి సంబంధించింది అంటే బౌద్ధ మతానికి సంబంధించిన ముఖ్యమైన శాఖలు. ఫస్ట్ విడిపోయి బుద్ధిజం సంబంధించినవి. జైనానికి సంబంధించినవి శ్వేతాంబరులు, దిగంబరులు. తెలిసినా కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, గబగబా ఆన్సర్ చేసేటప్పుడు వస్తుంది కన్ఫ్యూజన్ కదండి. ఇందులో నేను అడిగిన నిగ్రంథులు ఎవరంటే దిగంబరులు అనమాట. దిగంబరులు ఎందుకు? ఏ బంధం ఉండకూడదు, ఇది కూడా బంధమే, వాళ్ళకి ఇది కూడా బంధమే, ఈ లింక్ ఉండకూడదు అనమాట. సో ఏది లేకుండా, కోరికలు అనేవి లేకుండా ఉంటే మనకి అసలు మనం ఈ బాధలన్నీ ఎందుకు పడుతున్నాము? డబ్బుల కోసం, ఏదో ఒక లైఫ్ ఎంజాయ్ చేయడానికి. బట్టలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేకపోతే మరి ఇంకేముంది, ఏ ఉద్యోగం చేయక్కలే, హాయిగా ఎవడైనా పెడితే తినడమే అంతే కదండి. కానీ అలా ఉండడం చాలా కష్టం. నెక్స్ట్, 2 of the great Mughals wrote their own memories. తెలుగులో చెప్తాను. ఇక్కడ మొఘల్లో ఇద్దరు వాళ్ళ జీవిత చరిత్రలు వాళ్ళే రాసుకున్నారు. ఇందులో ఇద్దరు, అవును, మహావీరుడు, జైన అనమాట, స్థాపకుడు. బాబర్ హుమయూన్, హుమయూన్ అండ్ జహంగీర్, బాబర్ అండ్ జహంగీర్, జహంగీర్ అండ్ షాజహాన్. ఇందులో ఏ ఇద్దరు తమ సొంత కథలు తామే రాసుకున్నారు. దాన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్డి అంటారు కదా, ఎస్డి అంటారు, సెల్ఫ్ డీటెయిల్స్ అంటారు. లెక్చరర్లు ఎదురుగా ఉన్నప్పుడు, వెనక ఉన్నప్పుడు సెల్ఫ్ డబ్బా అంటారు. అదే ఆత్మ. మీ ఎస్డి చెప్పు అని అంటారు. ఈరోజు 70 అనేది చూస్తామా? అంతా 50 దగ్గర ఆపేస్తున్నారు. ర్యాగింగ్ అప్పుడు అడుగుతారు, అవును, ఎస్డి. సో 8 క్వశ్చన్స్ అయ్యాయి. 9th క్వశ్చన్ అప్పుడు మన స్కోర్ బోర్డు ఒకసారి చదువుదాం. లంకేశ్వరరావు గారు చైనా వాళ్ళు దగ్గరికి వచ్చారు. వాళ్ళు మారిపోతుంది, మళ్ళీ మళ్ళీ మీ ప్లేసులు రిటైన్ చేసుకోవాలి. ఎస్, బాబర్ అండ్ జహంగీర్ వీళ్ళిద్దరూ తమ సొంత కథని తాము రాసుకున్నారు. రెండు ఒకే పేరుతో ఉంటాయి, తుజికి జహంగీరి. బాబర్ నామా, తుజికి బాబర్ అని కూడా అంటారు. తుజికి అంటే నా కథ అని అర్థం, ఓకేనండి. తుజికి బాబరి 20 ఉంటాయి గ్యారంటీగా, ఓకేనా. తన కథ తానే రాసుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు. మిగతా వాళ్ళకి కథలు ఉండొచ్చు కానీ వేరే వాళ్ళు రాశారు. సపోజ్ మనం అక్బర్ కోసం చెప్పుకున్నాం, అక్బర్ కోసం, అక్బర్ కథ ఎవరు రాశారని కదండి. అక్బర్ కథ ఎవరు రాశారు? భువన గారు, కార్తికేయన్, సునీల్, ఆరెంజ్, సూపర్, నైస్, వెరీ నైస్. అబుల్ ఫజల్ రాశారండి. అబుల్ ఫజల్, వన్ ఆఫ్ ద నవరత్నాస్ ఇన్ హిజ్ కోర్ట్. అక్బర్ తాలూ కోర్టులో నవరత్నాల్లో ఒకరు అబుల్ ఫజల్. ఈయన రాశాడు బాబా అక్బర్ నామా, ఓకే, తుజ్కి అక్బర్, ఇలా అనమాట పేర్లు. రెండింటికి ఆయనే అబుల్ ఫజలే పేరు. అంటే ఇక్కడ బాబరు, జహంగీర్ తన కథ తను రాసుకున్నారు, అది గుర్తుంచుకోండి. చూడండి, బిట్లో ఎలాగొచ్చిందంటే ఎవరు తమ కథ తాము రాసుకున్నారని. విడివిడిగా మనం చదివితే తెలియదు, ఓవరాల్ ఒక దగ్గర పెట్టుకొని చదవాలి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే అన్ని పేర్లు, 5గురే ఉన్నారు, ఎక్కువ మంది లేరు, వాళ్ళ పేర్లు, వాళ్ళు రాసిన గ్రంథాలు, వాళ్ళు సొంతంగా రాసుకున్నారు, ఎవరైనా రాశారా అవి మీరు ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలని. త్రూ అశోక హ్యాడ్ మెనీ సన్స్. అశోకుడికి చాలా మంది పిల్లలు ఉన్నారు. ద ఇన్స్క్రిప్షన్ మెన్షన్ ఓన్లీ వన్ హూ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ఎనీ అదర్ సోర్స్, హీఈస్. అయితే శాసనాల్లో మాత్రం ఒక పేరే ఉంది. అశోకుడు చాలా మంది పిల్లలు ఉన్నప్పటికీ ఒకే పేరు ఉంది, ఒక కొడుకు పేరే. ఇందులో ఎవరు వాళ్ళు? ఇది 70 చూద్దామా? ఇంకో 70% చూద్దాం.
69. సో అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. యాస్పిరెంట్స్ ఎప్పుడు కూడా కష్టమైన క్వశ్చన్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను. కష్టమైన క్వశ్చన్ ఉంటే కొంతమంది లెఫ్ట్ అయి పారిపోతుంటారు. పారిపోతే ఎక్కడికి మనం వెంట పెడతా ఉంటాయి ఈ బిట్లన్నీ, ఎప్పుడు కూడా వదలవు మనల్ని. మనం వారికి దూరంగా పారిపోయినా రేపు పొద్దున ఎగ్జామ్ రాసినప్పుడు మన కంటి ముందు వచ్చి వాళ్తాయి. ఏమండి, మహేంద్ర పేరే మనకి ఎక్కువ వస్తుందండి. ఎస్ అండి, ఎస్ 9 క్వశ్చన్స్ అయ్యేటప్పటికి సౌమ్య గారు అయితే టాప్ పొజిషన్లో ఉన్నారు. అదే చెప్తాను. ఓకే, ఉపేంద్ర, దివ్య గారు, ఆరెంజ్ ఆర్మీ, షించాన్, సంతోష్, సునీల్, గణపతి గారు, లంకేశ్వర్ గారు, రామ్ సుబ్బారెడ్డి గారు మళ్ళీ టాప్ 10 లోకి వచ్చారు. అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే చాలా మంది పిల్లలు ఉన్నారు ఆయనకి. ఓకేనండి, చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్నప్పుడు ఇన్స్క్రిప్షన్ మెన్షన్డ్ ఓన్లీ 1 అంటే శాసనాల్లో ఈయన పేరు ఉందన్నమాట, మహేంద్ర అని. ఓకేనా, ఈయన్ని సౌత్ సైడ్ పంపించారని, ఈయనతో పాటు ఒక కుమార్తెను కూడా పంపించారు, సంఘమిత్ర. ఇంకా పిల్లలు ఉన్నారు ఆయనకి. ఈయన్ని సంఘమిత్ర మహేంద్రాన్ని పంపించినట్టు శాసనాల్లో మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, మిగతా పేర్లు కూడా చెప్తానండి, ఏదో టైం మీకు చెప్తాను అందరి పేర్లు. ఆదిత్య గారు, భువనాదిత్య గారు. బుక్ కాజెస్ ఆఫ్ ఇండియన్ రివోల్ట్ ఈజ్ రిటన్ బై, ఇండియన్ రివోల్ట్ కారణాలు అని ఏ బుక్ ఎవరు రాశారు? కార్ల్ మార్క్స్, ఎస్ఎన్ సేన్, మజుందార్, సయ్యద్ అహ్మద్ ఖాన్. చెప్పాను, ఇండియన్ రివోల్ట్ కారణాలు. అలా చెప్తారు ఎవరైనా? బుక్ పేరు అదే, బుక్ పేరు మార్చకూడదు. అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టు 70% చేశారు. భువనాదిత్య గారు 1 సెకండ్. ఎస్, సౌమ్య గారు అయితే ఇంకా టాప్ లోనే ఉన్నారు. నెక్స్ట్ చదువుదాం. లంకేశ్వర గారు 10th ప్లేస్ లో ఉన్నారు. ఎందుకంటే ఇది 25% వచ్చింది. సో పెద్దగా మార్పు రాలేదు. సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు రాశారండి. ఈయన పేరు 2 సార్లు వచ్చింది ఈ రోజు మనకి కదండి. ఈయనకి ఒక ఉద్యమంతో సంబంధం ఉంది, ఏమని చెప్తారా చాట్ బాక్స్ లో? ఈయన ఒక మూమెంట్, చిన్న సైజ్ కల్చరల్ మూమెంట్. ఎస్, అవునండి. సో రకరకాల మూమెంట్స్ చెప్పారు. ఆయన కొన్ని మూమెంట్స్ లో ఉన్నాడు, కాకపోతే ఎక్కువగా ఆయనకి ఆలిగర్ మూమెంట్ తో ఆయనకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతుంది, ఆయన ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న మూమెంట్ ఆలిగర్. మిగతా కూడా ఓకే, వెరీ నైస్. మీ నాలెడ్జ్ కి అలాగే మైండ్ లో ఉంచుకోండి, ఎప్పుడు తగ్గొద్దు, ఎప్పుడు కూడా అదే స్పీడ్ తో కంటిన్యూ అవ్వండి. వెరీ గుడ్. ఆలిగర్ ఉద్యమం సూపర్. అంటే ఆయన ముస్లింని మోడర్నైజ్ చేద్దాం అనుకున్నాడు. ఆయన ముస్లింని మోడర్నైజ్ చేద్దామని ఆయన కోరిక, పాత మత సాంప్రదాయాలు ఉండిపోకుండా. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫ్యూచర్ బుద్ధ ఎట్ టు కమ్ టు సేవ్ ద వరల్డ్? ఇది ఎలా చేద్దాం చూద్దాం. ఇండియన్ హిస్టరీ ప్రకారం భవిష్యత్తులో బుద్ధుడు వస్తాడు, ఇంకా రాలేదు, వస్తాడు. ఎట్ టు సేవ్ ద వరల్డ్, ప్రపంచాన్ని రక్షించడానికి బుద్ధుడు వస్తాడు అని అనుకున్నారు. ఎవరు అనేది పోలిస్తాను. పేర్లోనే చూశారు కదా, లోకేశ్వర, అవలోకటేశ్వర, మైత్రేయ, పద్మపాణి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా కష్టంగా పేపర్ ఉంటేనే మంచి ర్యాంకులు వస్తాయి కష్టపడి చదివే వాళ్ళకి. ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి మనం. పేపర్ ఈజీగా ఉంటే మాత్రం మనం డౌటే. మీరు కూడా బాగా చేశారు, ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా చేశారు. మీ అందరికీ ఒక టేకే బావు. తిరుపతి నాయక్ గారు వెల్కమ్ అండి. ఉపేంద్ర గారు టాప్ లో వచ్చారు. అవునండి. ఈ దీని మీద ఒక సినిమా కూడా తీశారు. యాక్చువల్గా హిమాలయస్ లో పుడతాడు అని అంటారు. యాక్చువల్గా హిందూ మతంలో కూడా కల్కి వస్తాడని
కల్కి వస్తాడు. కల్కి వచ్చి ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళందరూ అడ్రస్లు తీసుకొని, మెయిల్ ఐడీలు అన్ని తీసుకొని, ఈ మెయిల్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్ తీసుకొని వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి చంపుతాడని ఒక టాక్ కదండి. అంటే అప్పుడు తెలియదు కాబట్టి అలా చెప్పలేదు. ఇప్పుడు తెలుసు కాబట్టి మనం కొంచెం ఇంప్రూవైజ్ చేస్తాం. ఓకే, అలాగే బౌద్ధ మతంలో కూడా ఒక టాక్ ఉంది. మైత్రేయ అనే అతను వస్తాడు, ఇవన్నీ మారుస్తాడని. అయితే టిబెట్ లో వాళ్ళు కూడా వాళ్ళ లామా అంటారు కదా, లామాల్ని ఇదే టైప్ లో వాళ్ళు సెర్చ్ చేస్తారండి. దలై లామా, మామూలు లామా దలై లామా అవ్వాలంటే వాళ్ళు సెర్చ్ చేస్తారనమాట. అందులో ఆ పిల్లల్ని తీసుకొని ఆ లామా లక్షణాలు ఉన్న వాళ్ళని చూసి చెక్ చేసి ఆయన పరీక్షలు పెట్టి లామాగా మారుస్తారు. ఓకేనండి. సో మైత్రేయ అవునండి పాడతాడు. శంబర అనే ప్లేస్ లో పుడతారు. శంబర అనే ప్లేస్ లో పుడతారని. చూద్దాం ఎప్పుడు పుడతారు, కల్కి ఎప్పుడు పుడతారో, మైత్రేయ ఎప్పుడు పుడతారో. వీళ్ళిద్దరు కలిసి పుడితే మరీ బాగుంటుంది. వచ్చి పాపాత్మలందరినీ ఏరేసి మంచి వాళ్ళందరినీ పక్కన పెడతాడని ఫీలింగ్, మన నమ్మకం, వస్తారని వెయిట్ చేద్దాం. ఈ యుగాంతానికి వస్తారంట. ఈ యుగం ఇంకా అంతం అవడానికి మరొక 5,000 సంవత్సరాలు ఉందంట. సో మనకి ప్రాబ్లం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఆర్ వర్ ఫౌండెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్? ఇది ఈజీ క్వశ్చనే. గాబరా అవ్వకుండా చేస్తే మీకు 60% వరకు వస్తుంది. కన్ఫ్యూజ్ అవడానికి ఆప్షన్తో కన్ఫ్యూజ్ అవుతారు అంతే, ఆన్సర్లో కన్ఫ్యూజ్ లేదు. ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజ్, ప్రార్థన సమాజ్, ఆర్య సమాజ్. కింద చూసుకోండి 1, 2, 3, 4లో ఏంటి ఉన్నాయో అది చూసుకుంటే చాలు. పోలిస్తాను. దీప్ గారు వెల్కమ్ అండి. 50-60 కావాలి నాకు. యుగాంతానికి వస్తారంట. మరి ప్రతి బిట్కి నన్ను గెలిపించొద్దు, అప్పుడప్పుడు అందరం గెలవాలి కదా. తప్పెట్టారా అంటే మీకు తెలుసు ఆన్సర్, మీకు తెలుసు నాకు తెలుసు. కానీ కింద ఆన్సర్లు ఉంటాయి చూడండి 1, 2, 3, 4లో, అక్కడ వస్తుంది సమస్య. ఎస్, అందుకే నేను ముందే చెప్పా, అలా జరుగుతుందని కూడా తెలుసు. 12 క్వశ్చన్స్ అయ్యాయి. 3 క్వశ్చన్స్ రౌండ్ చేసుకున్నాం మనం. ఇప్పటికైతే ఉపేంద్ర గారు, సౌమ్య గారు టాప్ 2లో ఉన్నారు. సంతోష్ 8, అంత తేడానా? సాయి చంద్ ఆల్సో 8, గణపతి గారు 8, దివ్య, ఆరెంజ్ ఆర్మీ, తాహిర్, సునీల్, లంకేష్ అందరూ కూడా 7తో ఉన్నారు. 12 క్వశ్చన్స్ అయ్యేటప్పటికి 5, 6, 7 ఎవరెవరికి వచ్చారో థమ్స్ పెడతారా? 5, 6, 7. అందుకే 5 చాలు నాకు. చేద్దాం, ఇలాగే చేద్దాం. సాయి గారు వెల్కమ్ అండి. యాక్చువల్గా మీకు వచ్చాయి 6, క్రాంతి గారు 6, 5 మంచి స్కోర్ అండి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో 5 మంచి స్కోర్. 4 కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం విననివి కొన్ని ఉన్నాయి ఇందులో, కొత్తగా విననివి. అట్లే మీరు వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తారు కదా. సతీష్ తంబిస్తే నాకు ఐడియా వస్తుంది ఎంతమంది వచ్చారో. తంబివ్వండి. బుక్క చేద్దాం. ఓకే, అంటే మీరు ఇక్కడ ఇచ్చే ఈ రివ్యూ బట్టి రేపు నేను ఎలాంటి క్వశ్చన్ చేయాలంటే నాకు ఐడియా ఉంటుంది, అందుకు అడుగుతాను. ఎస్పీ గారు వెల్కమ్ అండి. 6, 5, 4 కూడా బెటర్ స్కోరే. ఇందులో కొన్ని క్వశ్చన్లు ఆల్రెడీ బాగా, ఇప్పుడు చూడండి ఇందాక ఇచ్చిన క్వశ్చన్ మైత్రేయ అనేది చాలా మంది తెలుసు, కొద్దిమంది మాత్రమే తెలుసు కదా. అలాంటి క్వశ్చన్ ఇస్తే ఎవరైనా ఏం చేయగలరు? కథ తెలుసుకుంటాం మనం అంతే. 6 అక్కడ సంవత్సరాలు కూడా ఇచ్చారు. ఆత్మీయ సభ అండ్ బ్రహ్మ సమాజ్ 2 కూడా రామ్మోహన్ రాయల్ గారు ప్రవేశపెట్టారు. ఈ ప్రార్థనా సమాజ్ ఎవరు పెట్టారు ఒకసారి చెప్పేసుకుందామా? ప్రార్థనా సమాజ్ చాట్ బాక్స్ లో ప్రార్థనా సమాజ్. ఎస్, చిన్న లెటర్ చాలు, ఇలా ఇంత చాలు. ఆత్మరాం పాండురంగ ఆయన ప్రవేశపెట్టారు, స్థాపించారు. ఆర్య సమాజ్ మనందరూ తెలుసు, మిస్టర్ డిఎస్ దయానంద్ సరస్వతి గారు ఆర్య సమాజ్ని స్థాపించారు. గో బ్యాక్ టు వేదాస్ అన్నారు. సచ్ ఎ గ్రేట్ పర్సన్ దయానంద్ సరస్వతి, మంచి ధైర్యవంతుడు ఆయన. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ కూడా తక్కువవాడు కాదు. ఓకేనండి, వీళ్ళందరూ కూడా ఎవరికి తక్కువ కాదు. ఓకే, ఇది కూడా ఆలోచించి పెడితే మీరు ఈజీ చేస్తారు. ఒక 60, 70 నా కోరిక మేరకు ఇందాకలాగే. రాచరికం దైవ దర్శనం కాదు, రాచరికం దైవ దత్తం అనే సిద్ధాంతాన్ని తొలిసారిగా ప్రకటించిన ఢిల్లీ సుల్తాన్. యాక్చువల్ క్వశ్చన్ ఇంకా పెద్దది ఉంది. డివైన్ థియరీ, బోనాదిత్య గారు, డివైన్ థియరీ, కింగ్షిప్ ఈజ్ డివైన్ థియరీ అనే ఒక సిస్టమ్ ని ప్రొక్లైమ్ చేసిన ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్. మోహన్ రెడ్డి గారు వెల్కమ్ అండి. ఓకేనండి, కింగ్షిప్ ఈజ్ డివైన్
డివైన్ థియరీని ప్రవేశపెట్టారు. అంతవరకు ఇస్లాంలో అందరూ సమానం అనే ఒక ఫీలింగ్ ఉంది. అలా కాకుండా రాచరికం అనేది దైవదత్తం, సమానం ఏం లేదు, ఎవడు చెప్పాడు సమానం అని, రాజు వేరే మిగతా వాళ్ళందరూ సమానం అని చెప్పింది ఎవరు? ఇల్టుట్మిష్, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా? భువనేశ్వరి అర్థమైందా? ఇంకే రకం ఇంగ్లీష్లో చెప్పాలా? ఇచ్చేస్తాను ఆప్షన్. ఎంపరర్ ఈజ్ గాడ్ అని చెప్పాడు ఆయన. ఆయన మామూలు మనిషి కాదు, దేవుడు అని. అప్పటి వరకు ఇస్లాంలో అందరూ మనుషులందరూ ఒకటే, రాజు పేద అందరూ ఒకటే అని ఉండేది. ఆ సమత్వ సిద్ధాంతాన్ని, ఈక్వాలిటీని పక్కన పెట్టి ఈయన అలా చేశారు. నేను 60 కోరాను, 50 దగ్గర ఆగారు, అయినా పర్వాలేదు. ఎస్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాను అవన్నీ. అవునండి, అయిపోయిందా? ఎస్ దివాకర్ గారు వెల్కమ్ అండి. దివాకర్ గారు, ఉపేంద్ర గారు, సౌమ్య గారు, ది రిటైన్ ప్లేసెస్. రామ్ సుబ్బారెడ్డి గారు మళ్ళీ చైనా వాళ్ళకి వచ్చారు. అదే అండి, అలా ఉండాలి స్పిరిట్ అందరికి కూడా. వెంకటేశ్వర్ గారు ఒక ప్లేస్ ముందుకు వెళ్ళారు. ఓకే, బాల్బన్ అండి. ఎందుకు ఆయన అలా చేశాడు? ఎందుకు అలా చేశాడు అంటే దానికి ఒక కారణం ఉంది. బాల్బన్ రాచరికం దైవదత్తం అనే సిద్ధాంతం పెట్టాడు. తర్వాత ఒక 2 సిస్టమ్లు కూడా పెట్టాడు. పాదాలు ముద్దు పెట్టడం, ఎవరైనా ఆయన కలవడానికి వస్తే ఆయన పాదాలు ముద్దు పెట్టాలి, చేతికి కానీ ఆ పాదాలు తల పెట్టాలి, చేతికి ముద్దు పెట్టాలన్నమాట. పైబోషు, జంబోషు ఇవి పెట్టారు 2 సిద్ధాంతాలు. సిజ్దా, సిజ్దా, పైబోష్ అనే సిద్ధాంతాలు ప్రవేశపెట్టాడు ఆయన. ఓకేనండి. బాల్బన్ తాలూకు వంశం ఏది చెప్పండి చాట్ బాక్స్ లో. బాల్బన్ వంశం ఏది? ఏ వంశానికి చెందిన? ఢిల్లీ సుల్తాన్లు 5 వంశాలు పరిపాలించాయి కదండి. బాల్బన్ వంశం ఏది? ఎస్, మమ్లూక్ ఆర్ స్లేవ్ ఆర్ ఏంటది, ఎల్బరీ. స్లేవ్ డైనాసిటీ అంటారు. ఇప్పుడు మనం మమ్లూక్ అంటున్నాం, అప్పుడు వాళ్ళు స్లేవ్ అనేవారు, బానిస వంశం అనేవారు కదండి. బానిస వంశం అంటే రాజులందరూ బానిసలుగా ఉండేవారు. ఈవెన్ ఆఫ్ కోర్స్ బాల్బన్ కూడా ఒక బానిసగానే వచ్చాడు. ఓకేనండి, బానిసగా వచ్చి రాజుని మెప్పించి ఆయన ప్రమోషన్ కొట్టి ఒక రాజు అయ్యే ప్లేస్కి ఎదిగాడు. మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఆయన్ని బానిస అనే ఒక చిన్న చూపు చూస్తుండేవారు. అవునండి, బానిస. అంత ముందు రాజులు కూడా అదే ఫేస్ చేశారు. సో వీళ్ళకి ఎలా కాదు, వీళ్ళందరికీ ఒకేసారి ఒక్క దెబ్బకు 100 పెట్టెలు కొట్టాలంటే ఈ సిద్ధాంతం పెట్టాలి. కింగ్షిప్ ఈజ్ డివైన్ అని చెప్పాడు ఆయన. రాచరికం దేవుడు ఇచ్చింది ఇది. సో మీరందరూ నా కాళ్ళ దగ్గర మీ తల పెట్టాలి, నా చేతికి ముద్దు పెట్టాలి, లేదా కాళ్ళకి ముద్దు పెట్టుకోవాలి అని చెప్పారు. దాంతో అందరూ సెట్ అయిపోయారు. ఎవరైనా చేయము అంటే ఆయన ఏమనేవాడు కాదు. ఎవరైనా మేము అలా కాళ్ళ దగ్గర వంగము అంటే ఏమనేవాడు కాదు. జస్ట్ అంతే, తల తీసి వేలగట్టేయండి, గోడకు వేలగట్టేయండి అనేవాడు, అంతే, ఇంకేమనేవాడు కాదనమాట. సింపుల్. ఓకేనండి. దెబ్బకి అందరు కూడా వంగడం మొదలు పెట్టారు. ఎస్ అంతే బాల్బన్. అయితే ఇక్కడ నేను చెప్పింది ఇల్టుట్మిష్, కొంచెం డౌట్, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంది, ఇల్టుట్మిష్ బాల్బన్ అని. ఇల్టుట్మిష్ కాదు, ఇల్టుట్మిష్ పడ్డ బాధలు చూసి బాల్బన్ ఆ సిద్ధాంతం పెట్టారు. ఇక్కడ నేను ఇచ్చిన 4 కూడా గ్రేటెస్ట్ సుల్తాన్సే. కరోనా లేదు అప్పుడు. ఇది ఒక మంచి క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చూద్దాం ఇది ఎంతమంది చేస్తారు. జలియన్ వాలాబాగ్ సంఘటన అనంతరం అప్రూవర్ గా మారి బ్రిటిష్ వారికి సహకరించింది ఎవరు? హంసరాజ్, సత్యపాల్, గురుసాదే దత్తా, సోహన్ సింగ్. జలియన్ వాలాబాగ్ సంఘటన అయిన తర్వాత అప్రూవర్ గా మారి సొంత వాళ్ళనే పట్టించింది ఎవరు? హంసరాజ్, సత్యపాల్, గురుసాదే దత్తా, సోహన్ సింగ్. ఆల్రెడీ మీరు వినుంటే ఓకే, లేకపోతే ఈరోజు ఆయన కోసం తెలుసుకుంటాం, అంతే కదా. ఇక్కడ తప్పైందా, ఒక మార్క్ తగ్గిందా, 10వ ప్లేస్లో ఉన్నామా, 30వ ప్లేస్లో ఉన్నామా, అది కాదు మ్యాటర్. ఇక్కడ ఒక కొత్త విషయాన్ని, కాన్సెప్ట్కి లింక్, మనకు తెలిసిన, ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్కి ఈ పేరు యాడ్ చేస్తాం. ఆల్రెడీ జలియన్ వాలాబాగ్ కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బాగా పంచారండి. ఏదైనా పంచడంలో మాత్రం బాగుంది, సమన్యాయం జరుగుతున్నారు. ఆర్టికల్ 14 అనేది దేశంలో అమలవుతుంది తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అమలవుతుంది. ఎస్, ఉపేంద్ర గారు, సౌమ్య గారు అంటే వాళ్ళిద్దరు సమానంగా అవే ఆన్సర్ చేస్తున్నారు ఇందాక నుంచి, అందువల్ల తేడా రావడం లేదు. అయితే ఇక్కడ 10 ప్లేస్ మాత్రం తేడా వస్తుంది. ఒక్క మార్క్ చాలండి ఎక్కడికో వెళ్ళిపోవడానికి. మీ ర్యాంకులే మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని ఆన్సర్ చెప్దాం. జలియన్ వాలాబాగ్ తెలుసు మీ అందరికి, ఎప్పుడు జరిగింది అనేది తెలుసు కదా. 13 ఏప్రిల్ 1919 జరిగింది. దీనికి ముఖ్య కారకులు ఇందులో ఒకరు ఉన్నారండి. ఇది జరగడానికి ముఖ్య కారకులు పోలిచ్చేద్దాం, పనిలో పని ఇక్కడే ఉన్నారు. ఎవరి కోసం
ఆ రోజు మీటింగ్ అయ్యిందనేది నేను పోలిస్తాను, పెట్టేయండి. ఎవరి కోసం ఆ రోజు మీటింగ్ పెట్టారు? ఎవరి అరెస్ట్ని ఖండించడానికి మీటింగ్ పెట్టారు? ఇవే ఆప్షన్స్. $82. వావ్. 70 చూస్తానా లేదా అనుకున్నా, చూసేసాను ఈరోజు. కాకపోతే ఈజీ బిట్ ఇది కదా. సో మీ అందులో చాలా మందికి తెలిసి ఇది. టుడే హైయెస్ట్ 75. ఓకే, దివ్య గారు 1 సెకండ్లో పెట్టేశారు. రాజు గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు అకాడమీ. తర్వాత చదువుదాం, దీనికి చెప్దాం. డాక్టర్ సత్యపాల్, డాక్టర్ కిచ్లు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసారండి. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేస్తే వీళ్ళ అరెస్ట్కి వ్యతిరేకంగా వీళ్ళకి 10th అరెస్ట్ చేశారు. అరెస్ట్కి వ్యతిరేకంగా సైఫుద్దీన్, కిచ్లు ఇద్దరు డాక్టర్స్. ఆయన ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసి ఫస్ట్ వరల్డ్ వార్లో మెడికల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేశారు సత్యపాల్, తెలుసండి. వాళ్ళు తిరిగి వచ్చాక ఉద్యోగం మనిషి వాళ్ళకి నచ్చలేదు అనమాట బ్రిటిష్ వాళ్ళది. వాళ్ళు ఈ గాంధీ గారి దాని పక్క వెళ్ళారు. రౌలట్ యాక్ట్ వ్యతిరేకంగా వాళ్ళు దీక్షలు చేశారు. వాళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేసేసారు. ఎక్కడ బంధించారో తెలియదు, హౌస్ అరెస్ట్ చేసేసారు. చేసేస్తే వీళ్ళ ఫ్రెండ్ హంసరాజ్ అనమాట. హంసరాజ్, సత్యపాల్, కిచ్లు, ఈ గురుసాదే దత్త వీళ్ళందరూ కూడా మాటి మీటింగ్ పెట్టుకుంటుండేవారు. మీటింగ్లు పెట్టుకుంటున్నప్పుడు ఈయన వెళ్ళి హంసరాజు ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడంట హంసరాజు. ఓకే, బాగుంది కదా. అయితే సత్యపాల్ని, కిచ్లుని అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈ హంసరాజు మీటింగ్కి పిలుపునిచ్చాడు 13th. ఈ అరెస్ట్కి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకుందామని హంసరాజు, మరొక రామ్ సింగ్ అనుకుంటా, ఇద్దరు మీటింగ్ పిలుపునిచ్చారు. ఆ రోజు పాపం బైసాఖి పండుగ, పంజాబీలకు ఇష్టమైన పండుగ బైసాఖి పండుగ. సోహన్ సింగ్ వీడు నా ఫ్రెండ్ అర్థమైందా? వెల్కమ్ అండి శ్యాంప్రసాద్ గారు. సోహన్ సింగ్ అంటే నా ఫ్రెండ్, నేను పుట్టించినవాడు అనమాట, నా మెదడులోంచి వచ్చినవాడు. ఓకే, ఈ బైసాఖి పండుగ రోజు మీటింగ్ అయింది. పక్కనే అందరూ స్నానం చేశారు, అమృత్సర్ కోవిల్లోని వెళ్ళారు. వెళ్ళి ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఏదో ముందు డయ్యర్కి ముందే తెలిసి ఆయన వచ్చి ఎగ్జిట్ మూసాడు. అది ఏం జరిగింది మీ అందరూ తెలుసు. ఓకేనండి, ఉంటే ఉండొచ్చు. ఓకే, అయితే ఈయన ఏం చేశాడు? అయితే తర్వాత ఏం తెలిసిందట, హంసరాజు ఒక మూల ఒక వుడెన్ డోర్ లాంటి తయారు చేయించుకుని పెట్టుకున్నాడంట. ఓకేనా, వుడెన్ డోర్ తయారు చేయించుకున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో ఆ వెనక దాక్కుండిపోయాడని తర్వాత బయటపడింది. తర్వాత ఈయన వాళ్ళకి వివరాలన్నీ ఇచ్చాడు, ఎవరెవరు దీనిలో పాల్గొన్నారు అవన్నీ హంసరాజు వివరాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఇన్ని మెసపటోమియా ట్రాన్స్ఫర్ చేసేసారు. మెసపటోమియా. ఓకేనండి, వెల్కమ్ అండి, వెల్కమ్. మామూలుగా వచ్చింది ఆ టైం, ఆయన ఉన్నాడని. ఓకే, నేను మామూలుగా ఇచ్చాను. ఇరాక్ అండి, మెసపటోమియా అంటే ఇరాక్, ఇరాన్కి పర్షియా అంటారు. ఓకే కదా, చంపేస్తారు ఇక్కడ ఉంటే, అందుకే ఇక్కడ పంపించేస్తారు. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ఉద్యమానికి, నిన్న కూడా మనం చెప్పుకున్నాం మొన్న, ఇలాంటి వెన్నుపోటుదారులు ఉంటారు. వీళ్ళు ఉండడం వల్ల వస్తుంది సమస్య అంతా కూడా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, రాజస్థాన్లో పాటల ద్వారా కృష్ణుడి ఆరాధన ప్రచారం చేసిన వారు. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ శ్యాంప్రసాద్ గారు. రాజస్థాన్లో పాటల ద్వారా కృష్ణుడి ఆరాధన ప్రచారం చేశారు భక్తి ఉద్యమం టైంలో. ఓకేనండి, రామానంద, చైతన్య, మీరాబాయ్, సోర్దాస్, తులసిదాస్. అన్ని ఈజీ పేర్లే కదా, 5 ఆప్షన్స్ ఇచ్చానా? ఓకే, శ్రీకాంత్ గారు వెల్కమ్ అండి. రాజస్థాన్లో తన పాటల ద్వారా కృష్ణుడిని, భక్తి మూవ్మెంట్లో బిట్టిది. అయితే కొంతమంది మనకి అడుగుతారు, సార్ వీళ్ళు గ్రూప్ 2కి ఈ హిస్టరీ ఎవరికి వస్తారని. సచివాలయంకి ఇచ్చారు కదా, ఇంకో ఎగ్జామ్కి ఇవ్వచ్చు. అప్పుడు ఇవన్నీ బుక్స్ తిరగలేం కదా, ఖాళీగా ఉన్నప్పుడు అన్ని తెలుసుకోలేము, అన్నీ ఉంటాయి అందులో. గుణవతి గారు అందరికన్నా వేగంగా చేస్తున్నారు బిట్లు. ఎస్, ఉపేంద్ర గారు, సౌమ్య గారు 18th ప్లేస్, దివ్య గారు 10లో ఉన్నారు. నెక్స్ట్ సంతోష్, సాయి చంద్ గారు వచ్చిందా? గణపతి గారు, ఆరెంజ్ ఆర్మీ, శ్రీవల్లి, ప్రవల్లిక, రసూల్ గారు సూపర్ అండి, మీరు ఇదే చూడడం మీ పేరు. దివ్య గారు వెల్కమ్ అండి, దివ్య గారు వెరీ గుడ్ అండి. ఓకే, చెప్తాను చూడండి. మీరాబాయ్ అండి రాజస్థాన్లో. మిగతా వాళ్ళకి మీరాబాయికి హలో అండి, హలో భాష గారు.
మిగతా వాళ్ళకి వీళ్ళకి ఈ మీరాబాయికి తేడా ఉంది. కెన్ ఎనీబడి ఎక్స్పెక్ట్? చెప్పగలరా? ఒకటిలో చెప్తే చాలు. ఏంటి తేడా? మిగతా వాళ్ళందరూ ఒక రకం, మీరాబాయి ఒక రకం. ఓకే, కృష్ణుడే వీళ్ళందరూ. కాకపోతే రాజస్థాన్ అని అక్కడ వరడి ఇచ్చాం, రాజస్థాన్. విమలా గారు వెల్కమ్ అండి. అవునండి, కొంతమంది ఆల్రెడీ చూడండి, ఐడియా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వెరీ నైస్. పెట్టిన వాళ్ళందరికీ అక్కడ రాంగ్ పెట్టిన నాకు అనవసరం, మీరు ఆన్సర్ చేస్తారో లేదో నాకు కావాలి. మీరాబాయి ఏంటంటే వీళ్ళందరూ మిడిల్ క్లాస్ కుటుంబాలు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళండి. మీరాబాయి అలా కాదు, జోధ్పూర్ అనుకుంటా, జోధ్పూర్ రాజుగారు రతన్ సింగ్ తాలూకా కూతురు. ఓకేనండి, మేవాడ్ రాజుగారి కోడలు, మేవాడ్ రాజుగారి కోడలు. ఓకేనా? ఇంత ఉండి కూడా ఒక రాజుకి కోడలు, ఒక రాజు కూతురు అయింది కూడా మీరాబాయి కృష్ణుడు తన భర్తగా భావించుకొని, భోజరాజన్ తన భర్తగా భావించుకొని ఆవిడ పూజలు చేస్తూ ఉండేది. కృష్ణుడు ఆరాధన ప్రచారం చేసింది, విపరీతంగా ప్రచారం చేసింది అనమాట. మిగతా వాళ్ళందరూ ఓకే, వాళ్ళు ప్రచారం చేశారు. కాకపోతే ఈవిడ సెపరేట్, ఒక రాణి అయ్యుండి కూడా సుఖభోగాలు అనుభవించగలిగే అవకాశం ఉండి కూడా మామూలుగా భక్తురాలుగా మారింది ఆవిడ. అందుకే మీరాబాయి తాలూకా ఆవిడ రాసిన పాటలకి ఒక పేరు ఉంది. మీరాబాయి రాసిన పాటలకు ఒక పేరు ఉంది. ఇది టెట్లో ఇచ్చిన బిట్ ఇది. నేను మీకు అడిగింది మీరాబాయి రాసిన పాటలకు ఏమంటారని చెప్తారా? సైలెంటా? సంతోష్ ఒక్కలే ఆన్సర్ చేశారు. రైటా రాంగ్ పక్కన పెట్టండి, ఆన్సర్ చేశారు అంతే. ఓకే, పదాలు అంటారండి. ఏమి లేదు, పదాలు ఆప్షన్ ఇవ్వాలా? ఇద్దాం అనుకున్నాను కానీ ఎందుకు ఎక్కువ అయిపోతాయేమో అని ఇవ్వలేదు. పదాలు అంటారు. మీరాబాయి పద్ద అంటారన్నమాట. పదాలు అంటే మనం వర్డ్స్ అనుకుంటాం కదా, పదాలంటే పాటలు, పద్యాలు అనమాట. మీరాబాయి పద్యాల్లో ఆవిడ మీరాబాయి పదావళి అంటారు. ఆ పదావళిలో ఆవిడ పాడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉండేది. ఆవిడ వెనక అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు అవి రాసేస్తూ ఉండేవారు అనమాట. ఈవిడ రోడ్డు మీద వెళ్తూ కూడా పాడేస్తూ ఉండేది. కృష్ణుడితో డైరెక్ట్ మాట్లాడుతూ ఉండేది. కృష్ణ బాగున్నావా అనేది. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఏంటంటే ఆవిడ పిచ్చిది అనుకునేవారు, ఇదేంటి ఇలా పిచ్చిదానిలా ఉందని. కానీ భక్తులకి మాత్రం, ఫ్రెండ్స్కి మాత్రం తెలుసు, అన్ని థమ్స్ వచ్చే ఏంటి నా యాక్షన్ అంత బాగుందా, పిచ్చిది అనుకుంటారు కదా. అలాగా అయ్యే కృష్ణ బాగున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఏం సేపు రాలేదు అనగానే ఎవరు ఎదురుగా ఆవిడ లేడు, కానీ ఆవిడకి మాత్రం కనిపించేవారట. భక్తి ఉంటే నిజంగా దేవుడు అంటే ఉంటుంది. కిరణ్ కుమార్ గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. అదిరింది. ఓకే, ఆల్రెడీ ఇందులో ఒక బిట్ ఇస్తాను. ఆల్రెడీ నేను ఇచ్చిన బిట్టే. కబీర్ దాస్ యొక్క గురువు ఎవ్వరు? కబీర్ దాస్ గురు ఆఫ్ కబీర్ దాస్. ఇదే ఆప్షన్స్. భక్తి మూమెంట్ మంచి టాపిక్ అండి, అది మీరు చదవండి. భక్తి మూమెంట్ చాలా బిట్లు, ప్లెంటీ ఆఫ్ బిట్స్ ఉంటాయి మీకు. జనరల్ ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు జనరల్ హిస్టరీలో ఖచ్చితంగా కవర్ చేస్తారు ఒక బిట్ అయినా. భక్తి మూమెంట్లో విపరీతమైన బిట్స్ ఉంటాయి అందులో. పెంచేశారు మళ్ళీ 30% ఇచ్చారా? ఎస్, 17 క్వశ్చన్స్కి ఇది మన లీడర్ బోర్డ్. ఓకే, అవునండి. స్వామి రామానంద్ అండి, కబీర్ దాస్ గురువు స్వామి రామానంద్. ఈయన కబీర్ దాస్కి రాముడి మంత్రాన్ని ఉపదేశించాడు. రాముడి మంత్రాన్ని కబీర్ దాస్కి ఉపదేశించడం జరిగింది. కబీర్ దాస్ బోత్ హిందూ అండ్ ముస్లింలకి కంబైన్డ్ గురువు అనమాట. కబీర్ దాస్ ఇద్దరి యొక్క ప్రీచెస్ ఆయన ఇచ్చేవాడు. రామ్ రహీం ఒకడే అనేవాడు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చెప్పినంత బతికున్నంత కాలం కొట్టారు. ఆయన చనిపోయిన తర్వాత వెంటనే హిందూ ముస్లింలుగా విడిపోయి మళ్ళీ కొట్టుకున్నారు. అది ఆయన బతికుండా ఏం చెప్పాడో తెలియదు, ఏం విన్నారో వీళ్ళు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పోర్చుగీస్ వారితో శ్రీకృష్ణదేవరాయలు స్నేహ సంబంధాలు పటిష్టం చేసుకోవడానికి ముఖ్య కారణం. మీకు ఈజీ బిట్టే, ఆప్షన్స్ చూసి టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి, ఆన్సర్ చేయగలరు. వెల్కమ్ అండి, వెల్కమ్. హాయ్ చక్క గారు. బహమనీ సైన్యాలు ఎదుర్కొనే శక్తి లేక. ఓకే, ఆప్షన్ 2 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మేలు రకం అశ్వాలను పోర్చుగీస్ వారి నుంచి పొందాలన్న కోరిక. ఓకే, ఆప్షన్స్ చూడండి. మతపరమైన సంబంధాలు పెంచుకోవాలని కోరిక, వర్తక వ్యాపార సంబంధాలు వృద్ధి చేసుకోవాలని కోరిక. ఓకేనా? బహమనీ సైన్యాలు ఎదుర్కొనే శక్తి లేక ఇది ఒకటి. మేలు రకం అశ్వాలను పోర్చుగీస్ వారిని పొందాలని కోరిక, మతపరమైన సంబంధాలు, వర్తక వ్యాపారాలు.
నేను చెప్పాను, చెప్తానే ఉంటాం. రైట్. అంతే, ఇలా మీరు 3 4 వినగానే మీకు మైండ్లో ఉండిపోతాయి కొన్ని వర్డ్స్. రంజిత్ గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు అన్అకాడమీ. ఒకేలా ఉంటాయి కదా. 68%, ఒక్కదానికి 70 చూపించారు, మిగతా అంతా కూడా. సో 18 క్వశ్చన్ అయ్యేటప్పటికి ఉపేంద్ర గారు, సౌమ్య గారు అలాగ అదే స్టాండ్ అయిపోయి ఉన్నారండి. ఓ సూపర్ అండి, వెరీ నైస్. నేను చూడలేదు ఇంతవరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ లిజనర్స్ అందరికీ, యాస్పిరెంట్స్. సాయి చంద్, సంతోష్, రసూల్ గారు వాయు వేగంతో ముందుకు వస్తున్నారు. గణపతి గారు, శ్రీవల్లి గారు, ప్రవల్లిక అండ్ ఆరెంజ్ ఆర్మీ, తాయర్, షించాన్. ఇది టాప్ 10. ఇంకా చాలా మంది ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ దానికి రివ్యూ చేద్దాం. ఈయనకి మేలు రకం అశ్వాల్ని పొందాలని కోరిక. ఏంటి అశ్వాలు అంటే, గుర్రాలు ఎందుకు పొందాలి ఆయనకి, ఏంటి సరదా అంటే, అంతవరకు ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బహమనీ సుల్తాన్లకి విజయనగర రాజులకి విపరీతం ఫైటింగ్ అవుతూ ఉండేది. రాయచూర్ అంతర్వేది అనేది అప్పటికి బహమనీ సుల్తాన్ దగ్గర ఉంది, ఈయన రాజు అయ్యేటప్పటికి. ఓకేనండి. అవి పొడవుగా పెద్ద బలమైన ఉన్నట్టు, ఎంత దూరమైనా ప్రయాణించగల కెపాసిటీ ఉంది పోర్చుగీస్ యొక్క అశ్వాలకి, గుర్రాలకి. ఇప్పుడు ఆ రాయచూర్ అంతర్వేదికి సంపాదించాలంటే మనకి అలాంటి గుర్రాలు కావాలి, అలిసిపోకుండా ఉండాలి. పోర్చుగీస్ వాళ్ళకి ఏంటి కావాలి, వాళ్ళకి ఒకటి కావాలి, క్విడ్ ప్రో కో అనమాట. నీకు ఇది నాకు అది చెప్తారా. పోర్చుగీస్ వాళ్ళకి ఒకటి కావాలి, అది నీకు ఇస్తానని ప్రామిస్ చేశాడు. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది, నాకు కావాల్సింది నీ దగ్గర ఉందని ఒక పాట పాడాడు. ఎస్, గోవా. ఎస్ అండి, వెరీ నైస్. పెట్టిన వాళ్ళందరికీ గోవా కావాలి పోర్చుగీస్ వాళ్ళకి. వాళ్ళ వ్యాపారం అక్కడ కేంద్రంగా చేసుకుందాం అనుకుంటున్నారు. గోవా బీజ్పూర్ సుల్తాన్ చేతిలో ఉంది. ఈయన ఏం చెప్పాడు, నీకు నేను గోవా ఇప్పిస్తాను, మీరు నాకు గుర్రాలు ఇవ్వండి. ఓకే, డన్. సో ఈయన బీజ్పూర్ సుల్తాన్ కొట్టాడు 1510లో. ఎస్, రాయచూర్ అంతర్వేదిని కూడా ఆక్రమించుకున్నాడు. పోర్చుగీస్ వాళ్ళకి గోవా ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఆయన ఇచ్చాడు, ఆయన పోయారు, వెళ్ళిపోయారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ మనం సంపాదించుకోవడానికి ఏ సంవత్సరం పట్టిందండి గోవాని ఇండియాలో కలపడానికి? ఏ సంవత్సరం అయింది? పోలేదు, మామూలుగా అడుగుతున్నా, జల్దీ ఫెయిల్ అడిగాను. ఎస్, 1916 అయిందండి. సూపర్. సంవత్సరాలు యాక్చువల్గా గుర్తుండవు చాలా మందికి, కానీ మీకు మైండ్లో ఉండిపోయిందని అర్థమైంది. ఆపరేషన్ విజయ్. ఎస్, నెహ్రూ గారు యుద్ధాలు చేయరు, ఆయన శాంతి దోత అవన్నీ అంటారు కదా, ఈ గోవా మీద ఆయన యుద్ధం చేశాడండి. లాస్ట్కి వెళ్ళింది వాళ్ళే, ఫస్ట్ వచ్చింది వాళ్ళే, లాస్ట్కి వెళ్ళింది వాళ్ళే, పోర్చుగీస్ వాళ్ళే. 1498లో వచ్చారు, 1961లో వెళ్ళారు. ఓకేనండి, పోర్చుగీస్ వాళ్ళు. గోవాని శాంతి పిత, శాంతి దోత అంటారు కదా, ఈయన ముందు చెప్పి చూశాడు, వినలేదు వాళ్ళు. చెప్పి చూసా, వినలే, భయపెట్టా, వినలే, అందుకే సైన్యాన్ని పంపించాడు. దాంతో వాళ్ళు పారిపోయారు. అందరూ తిట్టారనమాట, నువ్వు శాంతి దోత అంటాడు కానీ ఈయన సైన్యాన్ని పంపించాడని. ఎనీహో ఆయన కలిపాడు మన దగ్గర. ఓకే, నెక్స్ట్. కుడి అరసు అనే పత్రికని స్థాపించింది ఎవరు? రామస్వామి, అన్నాదురై, టీకే మాధవన్, రాజనాథ్ మొదలియార్. కుడి అరసు ఇచ్చేద్దామా? కుడి అరసు ఇది సౌత్ లో ఒక విప్లవానికి కారణమైందనమాట, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. అరే మీరు చేస్తారనుకున్నాను, అంత చిన్న చూపు చూసారా కుడి అరసని? సౌత్ లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిందండి. ఎస్, సౌమ్య గారు కరెక్ట్ అండి. రంజిత్ గారు ఆల్సో. ఉపేంద్ర గారు 19 క్వశ్చన్ అడుగు 17. సౌమ్య గారు ఆల్సో. శ్రీవల్లి గారు 10th place లో ఉన్నారు, అందుకే ఇవ్వలేదు. పెరియార్ అంటే అందరూ ఇంకా ఇచ్చేస్తారు. ఓకేనండి, సబ్జెక్ట్ ఎంతవరకు ఉంది? పెరియార్ అనగానే కొంచెం వైబ్రేషన్ ఉంటుందండి పేర్లు. నవీన్ గారు వెల్కమ్ అండి. వైబ్రేషన్ ఉంటుంది కదా, ఆ వైబ్రేషన్ ఏం చేస్తారంటే ఈయన అయ్యుండొచ్చు అని పెట్టేస్తారు. ఇక్కడ వైబ్రేషన్ ఇక్కడ ఇచ్చాను, మొదలియార్కి ఇచ్చాను వైబ్రేషన్. రాజనాథ మొదలియార్, అమ్మో ఎంత అయితే ఈయన అయి ఉంటాడు అని కొంతమంది వెళ్ళిపోయారు. రాజనాథ్ మొదలియార్ ఎవరు లేరు, ఓకేనా? నా ఫ్రెండ్ రాజనాథ్ మొదలియార్. ఓకేనండి. పెరియార్ రామస్వామి నాయకర్, పెరియార్ రామస్వామి నాయకర్. ఓకేనా? ఈయన కుడి అరసన ప్రతిని స్థాపించాడు, ద్రావిడ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ద్రావిడ ఉద్యమాన్ని
ఓకేనా? సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు, పర్టికులర్గా సౌత్లో, తమిళంలో. ఓకేనండి? ద్రావిడ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. మనందరికి ఆత్మగౌరవం ఉండాలన్నాడు. ఒక పత్రిక స్టార్ట్ చేశాడు. అందులో విపరీతమైన నార్త్ వాళ్ళకి, పర్టికులర్గా ఆర్యులకి 5:00 అయిందండి నవీన్ గారు, 5 to 6 మన క్లాసు. ఆత్మగౌరవ ఉద్యమానికి ఈయన చేశాడు. అన్ని చేసి లాస్ట్లో ఏం చేశాడు తెలుసా? తన వయసులో సగం కన్నా తక్కువ ఉన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఆత్మగౌరవం తన్నేసింది. ఎవరింటికి వాళ్ళు విడిపోయారు అనమాట. అంతా చేసి లాస్ట్కి దెబ్బ కొట్టేశాడు ఆయన. అండ్ ఆయన అంటాడు, పెళ్లి నా ఇష్టం, నా ఆత్మగౌరవం అంటాడు. నీ ఆత్మగౌరవం బాగానే ఉంది కానీ మాకు తిడుతున్నారు అందరూ, బై బై అని చెప్పేశారు అనమాట. మూవీలో ఉంది కదా. ఎస్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఆల్రెడీ టైం అయిపోయింది. గంట అయినట్లేదు యాక్చువల్గా ఈరోజు. మీ అందరి పార్టిసిపేషన్ చాలా బాగుంది ఈరోజు. ఐ లైక్ దిస్ క్లాస్. ఈరోజు చాలా బాగుంది. రేపు మళ్ళీ 5 to 6 కలుద్దాం. ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నిష్టల అనే రిఫరల్ కోడ్ వాడండి, 10% డిస్కౌంట్ వస్తుంది. మీ క్రెడిట్ పాయింట్స్ కూడా, వాచ్ మినిట్స్ కూడా ఒక 10% అంత వస్తుంది. నిష్టల మీకు సబ్స్క్రిప్షన్ అని గుర్తుంచుకోండి. మళ్ళీ రేపు 5 to 6 మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బై బై అందరికీ. టాపిక్ అంతే, హిస్టరీ, జనరల్ స్టడీస్ ఇదే టచ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు. థ్యాంక్ యూ అండి. సైనారా అండి. బై బై అందరికీ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.